బ్రేకింగ్ న్యూస్. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఆంధ్రప్రదేశ్ సర్కారు సీరియస్ అయింది. కాకినాడలో బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేయబోతోంది. 6 సభ్యులతో సిట్ బృందం ఏర్పాటైంది. సిట్లో 2 ఐపీఎస్ అధికారులు, 4 డిఎస్పీ అధికారులు ఉంటారు. 15 రోజులకు ఒకసారి కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి. 13 ఎఫ్ఐఆర్లపై విచారణ జరపబోతోంది ఈ సిట్ బృందం. 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్లో అక్రమ రవాణా గురించి వాకబు చేశారు. షిప్ దగ్గరికి వెళ్ళారు, స్టెల్లా ఎల్ నౌక దగ్గరకు వెళ్ళారు. ఆ నౌకలో రవాణా చేసే బియ్యం గురించి వాకప్ చేశారు. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నేను చూసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించింది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి ఆ బియ్యం రవాణా జరిగింది, ఎవరు ఆ షిప్మెంట్ చేసింది ఎవరు, ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనిపైన 6 అధికారులతో సిట్ను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిట్ ఎప్పటి నుంచి విచారణ ప్రారంభించబోతోంది? ఎటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సిట్ దర్యాప్తులో? అంటే బేసిక్ గా ప్రధానంగా ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే ఇష్యూ రావడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి నేరుగా షిప్పులో ఆ వ్యవహారాన్ని అంతా కూడా బయట పెట్టడం. సో ఈ అంత వ్యవహారం జరిగిన తర్వాత నుంచి ప్రభుత్వం కొంత సీరియస్ గానే వ్యవహారం మీద తీసుకున్నట్టుగా కనబడుతుంది. దాని తర్వాత క్యాబినెట్ లో క్యాబినెట్ లో కూడా కొంత వ్యవహారం మీద చర్చ జరిగిన పరిస్థితి. అయితే ఎప్పుడు ఏం చేయాలి దీని మీద సీరియస్ గా ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి, ఎక్కడో కడప జిల్లా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇటువైపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి దగ్గర నుంచి, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బియ్యం స్మగ్లింగ్ అనేది తరలి వస్తోంది. ఇది కంప్లీట్ గా కూడా కాకినాడకి చేరుకుంటుంది. కాకినాడ పోర్టుకి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కోట్ల రూపాయల విలువ, అంటే నెలకు దాదాపుగా 20,000 కోట్లు సంబంధించి ఒక స్మగ్లింగ్, సంవత్సరానికి 20,000 కోట్లకు సంబంధించి స్మగ్లింగ్ జరుగుతోంది అన్నది ఒక అంచనా. అంటే ఇది అధికారికంగా కాకపోయినా ఒక అంచనా లెక్కలు వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా అప్పుడే ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఇది ఈ రోజు సిట్ రూపంలో వేసిన పరిస్థితి. సిట్కి బ్రిజ్వాల్ నాయకత్వంలో దాదాపుగా 2 డిఎస్పీలు, తర్వాత 4 సిఐలు, ఇతర సిబ్బంది ఈ సిట్ అధీనంలో పనిచేస్తారు. కేవలం కాకినాడ పోర్టుకు సంబంధించిన ఆహారం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బియ్యం అక్రమ రవాణాలకు సంబంధించిన కొన్ని కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ స్మగ్లింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలుకి ఈ బియ్యం వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్ ప్రధానంగా దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్లే ఈ రైస్ ని తీసుకోవడం, తర్వాత దాన్ని మళ్ళీ నూకగా మార్చడం, దాన్ని మళ్ళీ పాలిష్ చేయించడం, దాన్ని తిరిగి విదేశాలకు, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం, ఈ వ్యవహారం మీదనే కొంత సీరియస్ గా ఈ కథ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి సిట్టు పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ సిట్టు పర్యవేక్షణ చేస్తుంది. ఈ పర్యవేక్షణలో ప్రతి 15 రోజులకి ఒక రిపోర్టు ఏం జరుగుతుంది, ఎప్పుడు దాకా సంబంధించిన కేసులు కావచ్చు, లేకపోతే పోర్టుకి సంబంధించిన ఆహారం కావచ్చు, బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రోహిత్, రైట్. అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో బలయ్యే అవకాశం ఉంటుందా? ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ఇలాంటి అక్రమ రవాణా జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మిల్లర్లు వీళ్ళందరి సాయంతోనే ఇది జరుగుతోంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒకరి వల్ల చేతిలో జరిగే పరిస్థితి కాదు. ప్రభుత్వం ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 40 రూపాయలకి బియ్యం కొని 2 రూపాయలకి, అంటే పేదలకి ఇవ్వాలని నేపథ్యంలో ఈ బియ్యం ప్రతి ఒక్కరికి అందిస్తుంటే, ఈ బియ్యాన్ని తిరిగి మిల్లర్లు కొనుగోలు చేసి అది అక్రమార్గంలో పంపించి ఇటీవల కాలంలో వరుసగా కూడా రేషన్ షాపుల మీద, వీటన్నిటి మీద కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా సీరియస్ గా దాని మీద వర్కౌట్ చేస్తున్న పరిస్థితి చూసాం మనం. స్టార్టింగ్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ ఆహారం మీద పూర్తిగా కథ నడుపుతూ ఉన్న పరిస్థితి. తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా డిప్యూటీ సీఎం
ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోంది అనేది మొత్తానికి ప్రపంచానికి చూపించిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆహారం మీద అధికారుల రోల్ ఉంది. అలాగే ఇప్పటికే కాకినాడలో మన జరిగిన సీజులో కొంతమంది అధికారుల్లో రోల్ ఉన్న నేపథ్యంలో వాళ్ళని ముగ్గురిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత పోలీసు అక్కడ ఉన్న నిఘా విభాగాలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో కంప్లీట్ గా కూడా కొన్ని మార్పులు చేర్పులు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా వాటిని కూడా కొంత మార్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సిట్ ఒక రిపోర్ట్ అయితే తయారు చేయబోతుంది సాధారణంగా. అంటే బహుశా ఈ వారం 15 రోజుల్లో ఒక రిపోర్ట్ లో అయితే అసలు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, అసలు ఎలా ఈ స్మగ్లింగ్ జరుగుతుంది అనే దాని మీద కూడా పూర్తిగా వాళ్ళు వ్యవహారం మీద కొంత పర్యవేక్షణ చేసే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అధికారుల రోల్ కావచ్చు, ప్రజాప్రతినిధుల రోల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోర్టు లాంటి అక్కడ ఉన్న అధికారుల రోల్, ఈ అన్నిటికి సంబంధించి రైస్ మిల్లర్ల రోల్ కూడా ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా కట్టడి చేయాలనేది సీరియస్ సిట్ బృందం ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? 15 రోజులకు ఒకసారి ఆ డెవలప్మెంట్ ని ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? అంటే బేసిక్ గా ఇవన్నీ కూడా సివిల్ సప్లై మినిస్టర్ కి ఇవ్వాలి, నానల మనోహర్కి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి, జేఏడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సీఎంఓలో ఉన్న అధికారులకి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో అక్కడ వస్తున్న రిపోర్టును బట్టి యాక్షన్ ఏం చేయాలి అనేది ముఖ్యమంత్రి ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటారు. ఫైనల్ గా ముఖ్యమంత్రి వ్యవహారం మీద సిట్ రిపోర్ట్ ఏ విధంగా రాబోతుంది, ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్న అంశాల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఫైనల్ గా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఈ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ కొంత చెప్పే పరిస్థితి కనపడలేదు. రైట్ కృష్ణమోహన్, రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఏపీ సర్కారు సీరియస్ అయింది. కాకినాడలో బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 6 సభ్యులతో సిట్ బృందం ఈ బియ్యం అక్రమ రవాణాపై విచారణ చేస్తుంది. ఈ సిట్లో 2 IPS అధికారులు ఉంటారు, 4 DSP స్థాయి అధికారులు ఉంటారు. 15 రోజులకు ఒకసారి కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. 13 FIRలపై విచారణ జరపబోతోంది సిట్.